హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కిచెన్. నేను ఈ పచ్చి బఠానీ మనకి ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది, ఫ్రీజ్ చేసుకోవాలనేది నేను చెప్తానన్నాను కదండి. ఆ ప్రాసెస్తో ముందుకు వచ్చానమాట. ముందుగా వీటిని మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందు మంచి క్వాలిటీ అనేది తీసుకోవాలండి, వడిలిపోయినవి కాకుండా మంచి ఫ్రెష్గా ఉన్న బఠానీ తీసుకొని తొక్కవలుచుకుని గింజలు తీసుకోవాలన్నమాట. అలా అయితేనే మనకి మంచి బఠానీ అనేది వస్తుంది. ఆల్రెడీ తీసినవి అయితే కలర్ వేసేస్తున్నారు కదా, అలా అస్సలు వద్దు. ఇలా కాయలు తీసుకునే టైం టేకింగ్ అయినా కూడా ఇలా ఒకసారి చేయండి. మీకు 3 to 4 months వరకు ఫ్రీజ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఇవి బయట సూపర్ మార్కెట్లో మనకి అన్ సీజన్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. అంటే వాళ్ళు ఇలా ఫ్రీజ్ చేయబట్టే కదండి. మనం ఇంట్లో ఫ్రీజ్ చేసుకుంటే మనకి ఇంకా హెల్ప్గా ఉంటుందన్నమాట. సీజన్ ఎండింగ్ టైం వస్తుంది కదా, మరి లాస్ట్లో చూపిస్తే మీ అందరికీ కన్వీనియంట్గా ఉండదని కొంచెం క్వాంటిటీ చూపిస్తున్నాను. నేను ఎక్కువ క్వాంటిటీలు తర్వాత చేసుకుంటాను. చూసారు కదా, ఇదివరకు కూడా నేను ఇలా చేశాను, బాగా యూజ్ అయిందనమాట. అందుకే మీకు చూపిస్తున్నాను. గింజలు ఒలిచేసుకున్న తర్వాత వాటర్లో వేసుకోవాలండి. వాటర్లో వేసుకున్నాక పైన ఏవైతే వస్తాయో, అంటే నాసు గింజలు, చచ్చు గింజలు అంటారు కదా, వాటిని సపరేట్ చేసేసుకోవాలన్నమాట. మంచి బరువుగా హెల్తీగా ఉన్న పీసెస్ తీసుకోవాలి మనం. బఠానీలు కింద ఉన్నవి మాత్రమే. అవి వాటర్లోంచి తీసేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని, తర్వాత వాటర్ పెట్టుకోండి స్టవ్ మీద. వాటర్ బాయిల్డ్ అవుతుందన్నమాట. చూసారు కదా ఇప్పుడు. అలా బాయిల్డ్ అయ్యాక ఈ పచ్చి బఠానీ అనేది అందులో వేసుకొని కలుపుతూనే ఉండాలండి. అలానే నొక్కి కదిపేయకూడదు, ఊరికే వాటర్లో తేలేటట్టు కదుపుతూ ఉండాలి, ఈవెన్గా హీట్ అవ్వటానికి. ఈలోపు మనం మామూలు వాటర్లో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుని రెడీగా పెట్టుకుందాము. ఎందుకంటే అందులోంచి తీయగానే ఇందులో వేసేయాలి కాబట్టి. టైం మాత్రం కంపల్సరీ ప్రాసెస్ టైం చూసుకుంటూనే ఉండాలండి. మనం చేసిన జస్ట్ 3 to 4 minutes వరకే ఉంచాలి, ఎక్కువ అస్సలు కుక్ చేయకూడదు అనమాట. ఈవెన్గా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము కొంచెం ఉప్పు, కొంచెం షుగర్, పంచదార అండి, 1 స్పూన్ వేస్తే సరిపోతుంది, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి వేసిన తర్వాత మనకి బాగా బాయిల్డ్ అవ్వాలన్నమాట. ఉడుకుతుందన్న సమయంలో, అంటే 3 to 4 minutes హైలో పెట్టి చేయాలండి. ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టకూడదు. మంచిగా ఇలా ఒకసారి బాయిల్డ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పంచదారను ఉప్పు వేసుకుని వీటిని మనం ఇప్పుడు వెంటనే తీసేసి కూల్ వాటర్లో వేసేయాలన్నమాట. అంటే ఐస్ క్యూబ్స్ వేసి మనం వాటర్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ వాటర్లో వేసేసుకుందాము. చాలా ఫాస్ట్గా చేయాలండి, అసలు ఎక్కువ తక్కువ అవ్వకూడదు. అప్పుడే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందన్నమాట పచ్చి బఠానీ అనేది. ఇప్పుడు మనం వీటిని వెంటనే తీసుకుని చల్లనీళ్ళలో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి. ఏంటంటే వెంటనే వేడి తగ్గిపోవాలన్నమాట మనకి, లేదంటే లోపల బఠానీ కుక్ అయిపోయి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కరెక్ట్గా చేసుకుంటే మనకి 3 to 4 months వరకు ఫ్రెష్గా ఉంటాయండి. ఇవి మంచిగా కలుపుకుంటూ చల్లగా చేసేసుకోవాలండి. ఇవి చూసారా, కలర్ కూడా ఎంత గ్రీనిష్గా చాలా బాగుంది కదా. షుగర్ వేయటం వల్ల మనకి ఆ గ్రీన్నెస్ అనేది పోకుండా ఉంటుందన్నమాట. నేను ఇదివరకు 2 years నుంచి చేసి పెట్టుకుంటున్నాను, కానీ కొంచెం స్టోరేజ్ చేసుకుంటాను అనమాట. మినిమం ఒక kg, కిలో వరకు మాత్రమే. ఒక 1.5 month వరకు యూజ్ అవుతాయి అన్నమాట. ఈసారి ఎక్కువ చేద్దామని అనుకుంటున్నాను, కానీ మీకు చూపించడం కోసం కొంచెం క్వాంటిటీలో చేసి చూపిస్తున్నాను. వెంటనే ఇప్పుడు ఇవి కూడా మనం ఎక్కువసేపు ఉంచకూడదండి వాటర్లో. ఒక జస్ట్ 2 minutes మాత్రమే ఉంచి తీసేసి ఒక క్లాత్ మీద డ్రై చేసేసుకోవాలన్నమాట. ఈ డ్రై చేయడం కూడా గుడ్డతో నొక్కి తుడటం కానీ అలా చేయకూడదు. ఒక 3 to 4 hours మాత్రం కంపల్సరీ గాలికి అలా వదిలేయాలి. పలుచగా ఒకదాని మీద ఒకటి లేకుండా ఉంచేసుకుని మా ఇంకొకసారి కలుపుకుంటూ మళ్ళీ తీర్చుకుంటూ అనమాట. మొత్తం తీసుకుంటూ ఒక 3 to 4 hours గాలికి వదిలేయాలి. అప్పుడు మనకి ఇవి పర్ఫెక్ట్గా స్టోరేజ్కి రెడీ అయిపోతాయి అన్నమాట. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఇలా స్టోర్ చేసేసుకోవాలి. ఆరిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇవి చూసారా ఇలా నొక్కుకుపోయినట్టు. ఇప్పుడు ఇందులో ఉన్న ఎయిర్ అనేది కూడా మనకి పసిరి అనేది కూడా బయటకు వచ్చేసింది అనమాట. అందుకే మనకి మొత్తం నొక్కుకుపోయి ఉంటుంది పై స్కిన్ అంతా. ఇలా అయితేనే పర్ఫెక్ట్గా ఉన్నట్టండి. ఇప్పుడు ఇలాంటి జిప్లాక్ కవర్స్ మనకి సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ అవైలబుల్గా ఉంటున్నాయి కదా. చిన్నవి అయినా పెద్దవి అయినా పర్వాలేదు.
మీరు కన్వీనియంట్ని బట్టి స్టోరేజ్ చేసుకోవడమే. కానీ కంపల్సరీ ఈ జిప్లాక్ కవర్స్లోనే స్టోర్ చేయాలి. ఎందుకంటే కవర్ అయితేనే మనకి స్పేస్ ఎక్కువ పడుతుంది, బాక్స్ అయితే ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేసేస్తుంది అనమాట. ఇలా డీ ఫ్రిడ్జ్లో బఠానీ మొత్తం ఐస్ ఫామ్ అయ్యేలాగా డీ ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. నాది పెద్ద ఫ్రిడ్జ్ గురించి నేను డీ ఫ్రిడ్జ్లో పెట్టాను. చిన్న ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు డీ ఫ్రిడ్జ్ కింద ఇలా గ్లాస్ డ్రాస్ ఇస్తాడు కదా, డ్రాస్లో పెట్టినా మనకి ఐస్ ఫామ్ అయిపోతాయి అనమాట. ఇలా కవర్స్లో ప్యాక్ చేసేసుకుంటే మనకి 3 to 4 months వరకు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.